టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. తిరుమలకు చేరుకున్న ఆయన ఉదయం క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సమేతంగా శ్రీవారి సన్నిధిని చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జి ఈవో వెంకయ్య చౌదరి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.